హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి చెందము. హల్లెలూయా 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 హల్లెలూయా. దయచేసి నవీన్ కుమార్ సంకల్ మాస్టర్ గారు పైకి రావాలి సండే స్కూల్ హాల్కి. వాళ్ళు వచ్చినట్టే కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన సన్నిధిలో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుచు ఆయన గుమ్మములో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో మోకరిల్లి పూజించి సాగిల పడుదము రండి. మోకరిల్లి పూజించి సాగిల పడుదము రండి. స్తుతి చెల్లించుచు ఆయన ఆయనే ప్రజలం ఆయన పెట్టుకొనురా ఆయన ప్రజలం ఆయన పెట్టుకొనురా పాడుచు స్తుతించుచు ఆవరణములోనికి రండి. పాడుచు స్తుతించుచు ఆవరణములోనికి రండి. కృతజ్ఞత స్తుతి చెల్లించుచు ఆయన గుమ్మములో సంతోషగానము చేయుచు ఆయన సన్నిధిలో మోగ్రమించి సాగిన పరులను సాగిన పరులను రండి. సాగిన పరులను రండి. ఆయనే దేవుడు ఆయన కృప నిరంతరముడు. ఆయనే దేవుడు ఆయన కృప నిరంతరముడు. మా దేవుడు మాట్లాడి మమ్మెల్లనడు. ఆయన సన్నిధిలో మోకరించి పూజించి పడుదము రండి. మోకరించి పూజించి సాగిల పడుదము రండి. సాగిల పడుదము రండి.
దయచేసి కార్యక్రమంలో అందరూ ముందుకు రాష్ట్రం స్థానిక ప్రజలు సార్ గారు రావట్లేదా అందుకే అదైతే తక్కువ వచ్చేస్తుందండి ఇది అంత అడ్జస్ట్మెంట్స్ ఓకే థ్యాంక్ యూ ఆడ ఏమన్నా అడ్జస్ట్ చేయాలా వెనక బాటల్లో ఏదో ఒకటి అవుట్పుట్ ఎక్కడ వెనకన్నా ನೀವು ಅನುಗ್ರಹಿಸಿದ ಪ್ರಾರ್ಥನೆ ನೀವని వార్తం చేస్తున్న శ్రీరామ్ కలిగి శక్తివంతమైన పరిస్థితి సురేంద్ర గృహాలను కృపాసు ప్రార్థిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో దక్షిణాపద గృహాలు మా సంఘ ప్రజలు గురువులు సైనిక గృహాలు వస్త్ర సంఘ సైనిక గృహాలు జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. సంఘ కావాళ్ళు పెద్దలు అన్ని కలిసి కొట్టినాం కాబట్టి ఈ కార్యక్రమానికి సంక్షేమం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం కాబట్టి దానికంటే అదే ఉద్యోగం కాబట్టి అందరూ పాల్గొని అక్కడ ఉన్నారు. త్వరగా మనం కూడా ఆ ఇంపార్టెంట్ కార్యక్రమంలో మనం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కనుక ఏ వేరే కార్యక్రమం ఇక్కడ మరి మా స్టాండింగ్ కమిటీ సభ్యులందరినీ నేను అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. జయగర్ ఎక్కడున్నాడు? ఓకే, మరి ఈ రోజు మీ అందరికీ తెలిసినట్టుగా మరి మన సంఘటన కట్టించాలని చాలా రోజులు ఆశిస్తున్నాం. జన కమిటీ వారు కూడా కార్యక్రమంలో ముందుకున్నారు. నా ఉద్దేశం రాజకుమారి కూడా వచ్చి మీరు ఇంజనీర్ రాజకుమారి మరి ఈ సమయంలో చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాము చాలా రోజుల నుంచి కొన్ని ఏళ్ల నుంచి మరి గతంలో మరి ఈ కార్యక్రమాన్ని మరి సాగించుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఒక పెద్ద గారి ఒక పెద్ద కమ్యూనిటీ హాల్ మనం కట్టలేదు. మరి గత కమిటీ వారు చాలా శ్రమించి కార్యక్రమాలను జరిగించారు. అందరూ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
మరి ఈ సందర్భంగా తర్వాత వచ్చినటువంటి మాకు ఏం అవకాశం వచ్చిందంటే సంఘ కాపరుల యొక్క గృహములను కట్టడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు. కనుక సంఘ కాపరుల యొక్క గృహములను మనము నిర్మించాలని ఆశించి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. క్రిస్మస్ టైం కంటే 500 అనుకున్నాం, మరి కుదరలేదు. తర్వాత ఎందుకు ఎట్లా లేట్ అయింది కాబట్టి ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలను తీసుకోవడం వలన లేట్ అయ్యి ఈ రోజుకైనా దీన్ని ముగిస్తామా అని అనుకున్నాము, ఈస్టర్ ముగిస్తామని అనుకున్నాము. అయినా వద్దులేండి పండుగ పూట ఎందుకని మనం ఈరోజు దీన్ని స్టార్ట్ చేసుకుంటున్నాము. మరి ఈ సందర్భంగా ప్రభువు చూపించిన కృపలన్నింటిని బట్టి హలో ప్రభు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మరి ఒక్కొక్క గిఫ్ట్ ఇస్తా పోతున్నాడు. ఇంత పెద్ద బిల్డింగ్ మనం కట్టుకున్నాము, మరి ప్రభుత్వ ఒక ఉద్దేశం తప్పకుండా ఉండదు. ఎందుకో కట్టిస్తున్నాడు దేవుడు వీటన్నింటి అని మనం అనుకోవాలి. కానీ గృహాలు కట్టాము, కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాము, తర్వాత పైన ఇంకొక హాల్ పెద్దది పెండింగ్ ఉంది, అది కూడా త్వరలోనే చేసుకుంటాము. మరి ఇంత పెద్ద బిల్డింగ్ మీరు కట్టుకుంటున్నారు, కర్నూలులో ఏ సంఘానికి లేని విధంగా మీరు కట్టుకుంటున్నారు అని చాలా మంది మమ్మల్ని అడిగినప్పుడు మేము ఏమన్నామంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుందండి, ఒక ఉద్దేశం ఉంటుంది. అందుని బట్టి దేవుడు ఇంత పెద్ద గృహాలను మరి మా సంఘానికి ఇంత పెద్ద భవనాలను ఇస్తూ ఉన్నాడు. ఫ్యూచర్ లో బోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం ఈ ప్రాంతంలో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించబోతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మరి పాస్టర్స్ యొక్క గృహాలను కట్టేటువంటి ఈ సమయంలో మరి ఇద్దరు పాస్టర్లను మనం పుల్పిట్ మీద నేను చెప్పాను కొన్ని విషయాలు. మరి 2 హౌసెస్ కట్టుకోవాలి. ఈ హౌసెస్ కట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ముందు స్థలం మిగిలింది. ఆ మిగిలినటువంటి స్థలంలో ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఈ మినీ ఫంక్షన్ హాల్ గురించి కూడా నేను చెప్పాను. చిన్న ఫంక్షన్ హాల్ అది, ఒక 120 మంది 140 మంది దాకా పడతారు. చిన్న ప్రోగ్రాంలు ఏమన్నా మన సంఘస్థులు చేసుకోవాలని అనుకుంటే అక్కడ చేసుకోవడానికి వీలుంటది అనేటువంటి ఉద్దేశంలో దాన్ని కూడా మరి ముగించాము. ప్రభు నామమున మరి మీరు ఇచ్చిన కానుకలను బట్టి మరి చాలా అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో చేసుకుని వెళ్ళిపోయినాం. మీ అందరికి తెలిసినట్టుగా ధనం కూడా ఎక్కువ ఖర్చు అయింది, ఎస్టిమేషన్స్ మించి అయింది. ఎస్టిమేషన్స్ ఒకటి వేసుకుంటే దాటి దాన్ని మేము వెళ్ళిపోయినాం. కాబట్టి ఈ సమయంలో మరి మీ అందరికి వచ్చినందుకు కృతజ్ఞత, మీ అందరికీ వందనాలు తెలుస్తూ దేవునికి కృతజ్ఞత తెలుస్తూ ఈ కార్యక్రమంలో మనమందరం మరి ఒక 4 గ్రీటింగ్స్ ఉన్నాయి. ఆ 4 గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మరి స్టాండింగ్ కమిటీ వారు కూడా ఏమన్నా షేర్ చేసుకోవాలని అనుకునే ఆప్షన్ అది, వారికి మరి అవకాశం ఇస్తాము. ఒక 10 నిమిషాలలో లేకపోతే 20 నిమిషాలలో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సంఘ ప్రెసిడెంట్ గారు గ్రీటింగ్స్ అంటేనే భయం అవుతుంది. మనం మాట్లాడితే ఉంటాం, అసలు ఆకలేదు. దయచేసి కింద మంచి స్మెల్స్ వస్తామని దయచేసి 4 ఉన్నారు పెద్దలు, డాక్టర్ ఆర్ సజీరాజు గారు, మిస్టర్ అనిల్ నాథ్ గారు, మిస్టర్ సుందర దానయ్య గారు, ఆర్పి దానయ్య గారు, సంజయరావు గారు, వీరందరూ దయచేసి నన్ను మన్నించి 2 నిమిషాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏరియా లింకన్ గారు, స్టాండింగ్ సభ్యులు, ప్రత్యేక మీ అందరికీ తెలియజేస్తున్నాం. తీసుకోవాలా ప్రీవియస్ స్టాండింగ్ కమిటీ బడ్జెట్ స్టాండింగ్ కమిటీ ఈ మెంబర్స్ ముఖ్యంగా ఇంకా ఏ కార్యక్రమాలు బలపరచడానికి మేము అన్ని విధాలుగా ఉన్నామని తెలియజేసుకుంటూ దేవుడు మనల్ని మన సంఘాన్ని బహుగా గురించి ఆశ్చర్యం. వేదిక పైన సంఘ కాపర్లు డాక్టర్ జి జీవన్ గారు, అనిల్ కుమార్ శ్యామల్ గారు, భాస్కర్ ప్రకాష్ గారు, సంఘ ప్రెసిడెంట్ లింకన్ గారు, సంఘ సెక్రటరీ జాన్ విల్సన్ గారు,
సంఘ ప్రెసిడెంట్ లక్ష్మణ గారు, పాప్ మెంబర్ సంజీరావు గారు, కాండిడేట్ సెక్రటరీ సునీల్ బెంజమిన్ గారు, ఉన్నటువంటి ఇతర కాండిడేట్ సభ్యులు, ప్రముఖులు, డాక్టర్ ఆదాటి సయ్యరాజు గారు, వచ్చినటువంటి సంఘ సభ్యులు, సంఘ పెద్దలకు అందరూ కూడా రోగాన్ని చేస్తున్నాము, శుభము తెలియజేస్తున్నాము. మరి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తుమైన మహిమలో ప్రతి ఒక్క కార్యాన్ని జరిగిస్తాడు. మరి 100 సంవత్సరాలు పైబడిన కోన్స్ ఇంజనీర్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాల ప్రవాహంలో ఎన్నో చారిత్రాత్మక ఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి 2018 జరిగినటువంటి సెంటర్ సెలబ్రేషన్స్. నాకు తెలిసిన చెప్తున్నా, అంతకుముందు చాలా జరిగింటాయి. 100 years సెలబ్రేషన్ ఒకటి 2018 సంవత్సరం జరిగినది. మరి 2022 సంవత్సరం ఆగస్టు మాసంలో మరి ఇరువురు సంఘ కాపురులు జరిగినటువంటి నియామకము, అది కూడా ఆ రోజు ఫెస్టివల్ జరిగింది. ఈరోజు ఏ రకంగా అయితే పండుగ వాతావరణం జరుపుకుంటున్నామో అలాగా జరిగిందని తెలియజేస్తున్నాను. మరి ఒక కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనిటీ హెల్త్ కన్స్ట్రక్షన్స్, మరి దేవుడు తనకు అనుగ్రహణ సమయంలో మరి ఉన్నటువంటి కమిటీ వారిని, అప్పటి కమిటీ వారిని, ఇప్పటి కమిటీ వారిని బలపరిచి మరి తన మహిమ చొప్పున ఈ కార్యాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. మరి కట్టడము ఫిబ్రవరి మాసము 2020 సంవత్సరం మొదలైంది. మరి కొన్ని ఫేజెస్ గా జరుగుతూ వస్తుంది. మరి ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సెల్లా, గ్రౌండ్ ఫ్లోర్, స్టేజ్, గ్రీన్ రూమ్స్, టాయిలెట్స్. మరి సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఈ ప్రస్తుతం మనకి ఇక్కడ వచ్చినటువంటి ఫంక్షన్ హాల్, మరి 4 గెస్ట్ రూమ్స్, మరి సెకండ్ ఫ్లోర్ స్లాబ్. మరి అంత మాత్రమే కాదు, సంఘ కాపుల యొక్క నివాసం ఏది ఉందో దాని యొక్క పిల్లర్స్ సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ మరి ప్రస్తుత స్టాండింగ్ పెట్టేవారు దేవుడు వారిని బలపరిచి వారిని వాడుకొని మరి చేసినటువంటి నిర్మాణము, ఇరువురు సంఘ కాపురుల గృహములు, మినీ ఫంక్షన్ హాల్, కిచెన్, మాది ఏదైతే పనులు మిగిలిపోయాయో వాల్యూ యాడెడ్ పనులు అన్ని కూడా మన దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. అందును బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది కేవలము దేవుడి చిత్తము, దేవుడి కార్యం మాత్రమే. మరి దేవుడి ప్రణాళిక లేకుంటే మరి ఇంత ఈ విధంగా మనము కట్టగలిగే వాళ్ళం కాదు. ఇది కేవలం దేవుడి చిత్తమే. మరి దేవుడి కట్టడాలన్నీ కూడా మరి మన చేత, మన సంఘం చేత, మన సంఘ సభ్యుల చేత, మన సంఘ సభ్యుల యొక్క పార్టిసిపేషన్ తో ఎందుకు నిర్మాణం చేస్తున్నాడో అది తెలియవస్తుంది, మనకు తెలియవస్తుంది. మరి ఈ రకంగా దేవుణ్ణి నేను మరొకసారి శుద్ధిస్తూ ఉన్నాను. మరి మే దీస్ హోమ్స్ be heaven of joy, laughter and presence of God, and let these both houses, the pastors, be great possibilities not only for the pastors of the church, even for the entire congregation. మరి కట్టడాల ద్వారా దేవుడు మహిమ పొందాలని ఇరువురు సంఘ కుటుంబాలు మరి ఇక త్వరలో ఒక 2 weeks 3 weeks త్వరలో ఇక్కడ వాళ్ళు వినిచిపోతున్నారు. మరి కంచె ఉంటుందో కంచె తిరుగుతుందో తెలియజేస్తారు వాళ్ళు. మరి ఆ రకంగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి ఆ రకంగా వారి ఇక్కడ ఉంటూ వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మాత్రమే కాకుండా మరి సంఘ సభ్యులందరూ కూడా మరి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి ఏమి జరిగిన మన సంఘంలో ఏమి జరిగినా కూడా కేవలము ఆఖరుకు దేవుడు మాత్రమే
మరి మహిమపరచబడాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజెంట్ స్టాండింగ్ మెంబర్స్ కు ఇంకా అతరులకు అందరూ కూడా ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పూర్వపు ప్రెసిడెంట్ గారు ఎస్ ప్రభుదాస్ గారు మాట్లాడాల్సిన క్రీస్తునందు అధ్యక్షులు సంఘ కాపరి డాక్టర్ ఎస్ఎల్ జీవన్ రావు గారికి, మరి సంఘ కాపరి రెవరెండ్ ఆర్ భాస్కర్ ప్రకాష్ గారికి, సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుల్ గారికి, మరి వేదిక పైనటువంటి ప్రెసిడెంట్ గారికి, మరి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క మహాద్భుతమైనటువంటి ఈ కట్టడము మరి చారిత్రాత్మకమైనది. మరి మన సంఘంకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆశీర్వాదం అని నేను తలస్తూ ప్రప్రదంగా దేవదేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి దేవుడు బహుగా ఆశీర్వదించి మరి గత 2019 సంవత్సరం నుంచి మొదలుకొని దేవుడు తన కృపతో మరి ఈ సంఘ ఆవరణంలో నిర్మిస్తున్నటువంటి కట్టడాలను బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఈ యొక్క పార్సనేజ్ విషయంలో దేవుడు అనుగ్రహించినటువంటి మంచి గృహములను బట్టి, అంత మాత్రమే కాకుండా మినీ కాన్ఫరెన్స్ హాల్ను బట్టి దేవుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత స్టాండింగ్ కమిటీ పెద్దలందరికీ దయచేసినటువంటి ఈ ఆశీర్వాదమును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మరి అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన నిత్య సంకల్పంలో మరి ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని ఒక్కో సమయంలో వాడుకుంటున్నాడు. దేవుడు అందుని బట్టి దేవదేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ మరి ఈ యొక్క గృహములు దేవుని మహిమార్థమై దేవుని ఆశీర్వాదాలతో నిత్యము వర్ధిల్లాలని దేవుని కృపలో ఈ గృహాలలో నివసించినటువంటి తన కాపర్లను, వారి కుటుంబీకులను, వారి బంధురక్తాది సంబంధముల అందరిపై దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించాలని, అంత మాత్రమే కాకుండా ఈ మినీ ఫంక్షన్ హాల్ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని నేను కోరుతూ, మరి ముఖ్యంగా ఇంత పెద్ద ఈ యొక్క ఫంక్షన్ హాల్ కు మరి ఏసీ ప్రాబ్లం అనేది ఉంది. ఆ ఏసీ ప్రాబ్లం కూడా త్వరలోనే తీరుస్తారని నేను భావిస్తున్నా. మరి అంత మాత్రమే కాకుండా చిన్న చిన్న పనులు ఆ రూమ్లో ఉన్నాయి, అవి కూడా చేసేసి దీన్ని కంప్లీట్ గా ఫంక్షన్ లో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను నా యొక్క స్టాండింగ్ కమిటీ వారికి నా యొక్క విన్నపం. ముఖ్యంగా మరి ఇంత అద్భుతమైన కట్టడం నిర్మించడం అనేది అతిశయోక్తి కాదు, కానీ దేవుని కృపనే. అందుని బట్టి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి మీరందరూ ఎంతో ప్రార్థనల పూర్వకంగా ఈ నిర్మాణ విషయంలో మీరు చూపినటువంటి ఈ యొక్క ప్రార్థన, మీరు చూపినటువంటి దాతృత్వంతోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని నేను మనసారా నమ్ముతూ మీకందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. బృందమ్మ సార్, బృందమ్మ గారు మాట్లాడుతున్నారు. ప్రియమణి సంగమా, ఈరోజు మధ్యాహ్నం ఉంటుంది ఆదివారం సంఘారాధన ముగించుకొని ఈరోజు ఈ హాల్లో మనం వచ్చామంటే వేదికను అలంకరించిన దేవ తెలుగు పాస్టర్స్ అయితేనేమి, ఎక్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్, ఇప్పుడు ప్రస్తుతం స్టాండింగ్ కమిటీ మెంబర్స్, సెక్రటరీ, వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమము ఈ రకంగా క్షణము అనుకుంటూ మనం పాత చిన్న రిటర్న్ మాస్టర్ పట్ల నుంచి మనం చూస్తున్నాం. చిన్న చిన్న దాంట్లోనే ఉండి వాళ్ళు సేవ చేసి నిత్యరాజ్యంలో చేరి ఉన్నారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ అనుకుంటా ఈ ఆలోచన చేసినప్పుడు విశ్వంధర గారు
పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ రోజు ఆలోచిస్తే లింకన్ అందరం కలిసి మాట్లాడి చూపించినా కూడా వాళ్ళ కొడుకు తీసుకొని వచ్చి ఈడ భాషల పని కనిపిస్తాం నాయనలను గుర్తు చేసుకొని ఎప్పుడు పిల్లలకి వాళ్ళకి చెప్పినాము. ఈ సమయంలో స్టాండర్డ్ ధర అయితేనేమి, కోర్సు ధర గారిని అయితేనేమి, గిప్సన్ ధర గారిని అయితేనే కొన్ని కాడకు వచ్చిన మిషనరీస్ అందరినీ జ్ఞాపకం చేసుకోవాలా. ఈ సంఘంలో పనిచేసి నిత్యరాజ్యంలో వెళ్ళిన మన సంఘ కాపర్లను అన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అనుగ్రహించిన ఈ సమయం పాస్టర్లకు మంచి అవకాశం ఇచ్చారు. ఫంక్షన్ అటువంటి అంటున్నారు, అడ్జస్ట్ చేసుకుంటే ఒక 150 మంది కూడా పడతాము కనుక ఆ ఫంక్షన్ కూడా మనం అలా చేయడానికి ఇలాంటివి చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. ఊహించిన రీతిగా సంఘంలో కర్నూలు పట్టణంలో అత్యున్నతమైనటువంటి సంఘంగా మన సిసి సంఘము అభివృద్ధిలోకి 100 నుండి 1000 వరకు వస్తున్నారు. సంఘ సభ్యులు అంటే పాస్టర్ల కృషి, సంఘంలో ఉన్న ప్రతి అంగం యొక్క కృషి అని చెప్తున్నాను. ఈ కార్యక్రమం అంతయు చేయకరంగా జరిగి అనేకులకు దీవెనకరంగా సంఘ కాపర్లను ఆశీర్వదించాలని మన తోడు ఈ యొక్క దీనికి కట్టడానికి ఇచ్చినటువంటి హస్తాన్ని, ఇవ్వబోతున్నటువంటి హస్తాలను కూడా దీవించాలని కోరుతూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సంజయ్ సార్ గారు మాట్లాడుతున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘ కాపర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, పెద్దలు, సంఘస్థులు, మరి మేము లాస్ట్ ఇయర్ 2024, 23, 24, 24, 25 2 years టర్మ్ కాబట్టి 23 సెప్టెంబర్లో మేము వచ్చినప్పటి నుండి కూడా మేము ఆలోచన చేస్తూనే ఉన్నాం. ప్రెసిడెంట్ వారి డ్రీమ్ ఏంటి అంటే పాస్టర్లకు మంచి గృహాలు కట్టాలా అనేది వారి యొక్క డ్రీమ్. మరి ఎలా కట్టాలి అని చాలా వరకు మేము ఆలోచన చేసినాము. స్టాండింగ్ కమిటీ ఎన్నోసార్లు డిస్కస్ చేసినాము. తర్వాత మరి గత స్టాండింగ్ కమిటీ వారు ఇంత బ్యూటిఫుల్ ఈ యొక్క ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం, పాస్టర్స్ గృహముల కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేయడం, ఇదంతా జరిగింది. సరే, వారు మిగిల్చినటువంటి పనులు మొదట ఏం చేసినామంటే వాష్ ఏరియా కింద చేతులు కడుక్కోవడానికి ఒక ఏర్పాటు, తర్వాత ఈ ఫంక్షన్ హాల్ ఆ వైపును ఎలివేషన్ కాంపౌండ్ వాల్ ఎరెక్ట్ చేయడము, కన్స్ట్రక్ట్ చేయడము, తర్వాత అవతల పక్క అంటే ఉత్తరం వైపు నుండి చూస్తే ఎలివేషన్ ఈ ఫంక్షన్ హాల్కు అది కూడా చేయించినాం. తర్వాత సెల్లార్లో వెహికల్స్ పెట్టుకోవడానికి దాన్ని కొంత రినోవేట్ చేయవలసి వచ్చింది. ఆ రినోవేషన్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ రెండింటిని ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ $90,00,000 వారు ఎస్టిమేషన్ ఇచ్చారు. అయితే ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత పని ప్రారంభించిన తర్వాత కొన్ని మార్పులు చేయవలసి వచ్చింది. ఆయన ఎస్టిమేషన్లో నల్లమద్ది చెక్క అని చెప్పారు. అయితే మేము తర్వాత చూసినాం ఎంత పర్మనెంట్ బిల్డింగ్స్ ఎంతో మంది కాపర్లు ఉండేటువంటి పరిస్థితి ఫ్యూచర్లో ఉంటుంది. కాబట్టి వద్దు, ఎక్కడ వేసినా టేకుడ్, ప్రతి దానికి టేకుడే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానివల్ల ఎస్టిమేషన్ పెరిగింది. తర్వాత కింద కూడా ఫ్లోరింగ్ మొదట ఏమనుకున్నామంటే అది గ్రానైట్ అని ఆయన ఎస్టిమేషన్లో ఇచ్చాడు. కానీ తర్వాత మేము ఆలోచన చేసి ఇప్పుడు అంతా ఫ్లోరింగ్ టైల్స్ వేస్తున్నారు, చాలా మంచి టైల్స్, మరి సుపీరియర్ క్వాలిటీ టైల్స్ తేవాలని మేమందరం వెళ్ళి వాటిని సెలెక్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. దానివలన ఎస్టిమేషన్ పెరిగింది. మరి అలాగనే ఈ టాయిలెట్స్ వేసేటువంటివి, శానిటరీ వేర్ కూడా ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ కంపెనీ, ఇవన్నీ కూడా మరి మేమందరం స్టాండింగ్ కమిటీలో వీలైన వారందరం కూడా వెళ్ళి సెలెక్ట్ చేసి వాటిని తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఫంక్షన్ హాల్ అక్కడి నుండి కూడా దారి ఉండాలనే ఉద్దేశంతో
అక్కడ స్టెప్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాష్ ఏరియా నుండి పైకి రావడానికి. మరి అది కూడా ఎక్స్ట్రా అవచ్చు. తర్వాత బాల్కనీ ఎల్ షేప్లో మీరు ఇక్కడ చూస్తే ఎల్ షేప్లో ఒక బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎక్స్ట్రా వర్క్. అంత మాత్రమే కాదు, పైన మరి ఏం చేసినారు మా ఇంజనీర్ రాజ్ కుమార్ అన్నాడు, పైన ఒక పర్మనెంట్ వాటర్ ట్యాంక్, ఈ ప్రెమిసెస్ అంతా కావాల్సినంత వాటర్ కావాలని పైన ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఆ వాటర్ ట్యాంక్తో పాటు అక్కడ 4 పిల్లర్స్ లేపాల్సి వచ్చింది. ఆ 4 పిల్లర్స్ కలుపుతూ ఒక పెంట్ హౌస్ కూడా నిర్మిస్తే బాగుంటుందని వారి సలహా మేరకు దానిని కూడా ప్రారంభం చేసినాం. అది ఇంకా కంప్లీట్ కాలేదు, దానికి కూడా ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. కాబట్టి అనుకున్న ఎస్టిమేషన్ ఒకటైంది. మరి దాని యొక్క కంప్లీట్ అయిన లక్షణాలకు చాలా సుమారు ఒక 30-40 లక్షలు ఎక్స్ట్రా పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. ట్రాన్స్ఫార్మర్ కూడా దీనికి సపరేట్ గా ఒకటి ఏర్పాటు చేయాలని మరి ఎలక్ట్రిసిటీలో మన వాళ్ళు ప్రదీప్ వాళ్ళు ఉన్నారు, వారిని సంప్రదించినప్పుడు వారు కూడా ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకదాని వల్ల ఒకటి పనులేమో చిన్నగానే కనపడుతున్నాయి కానీ మరి టైం చాలా తీసుకుంటుంది. తర్వాత ఖర్చు కూడా ప్రతిదీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి మా స్టాండింగ్ కమిటీ వారందరూ కూడా ఎవరి కానీ ఏదైనా పని చేస్తున్నామంటే ఒక్కరు కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు, అందరూ ఎంకరేజ్ చేసినారు. అయితే పని మాత్రం ప్రెసిడెంట్ గారు ఒక్కరే చేసినారు. అందరు మాటలు మాట్లాడినాం కానీ పని ఆయన ఒక్కడే చేసినాడు. ఆయన రాత్రి కూడా ఆలోచన చేసి ఏం చేయాలా, ఇది ఎట్లా పెడితే బాగుంటుంది, ఇట్లా ఈ కంప్లీట్ 24 అవర్స్ ఆయనకు రాత్రి నిద్ర పట్టకపోతే కూడా వచ్చి చూసిపోతాడు. కాబట్టి చాలా మంది బయట నుండి ఎవరైనా ప్రెసిడెంట్ గారి కొరకు వస్తే ఆఫీస్లో ఉన్నాడు, ఎక్కడ పోయినాడు ప్రెసిడెంట్ అంటే పైన ఉన్నాడు, పైన పడింది ఆయన పట్టు. కాబట్టి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు సూపర్వైజ్ అంటే పర్సనల్ గా సూపర్వైజ్ చేసినారు ప్రెసిడెంట్ గారు. రియల్లీ ఐ అప్రిషియేట్ ప్రెసిడెంట్ ఫర్ హిస్ కన్సర్న్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి లిఫ్ట్ లో కూడా ఎక్కున్నారు, అందుకొరకు అప్పుడు నుండి లిఫ్ట్ లేకపోతే ఎంత కష్టమైనా మెట్లెక్కే వస్తుంది. మా రాజ్ కుమార్ అంటాడు, సార్ నేను చిన్నోని ఎవరొస్తుంది నేనే ఎక్కలేను, మరి ప్రెసిడెంట్ గా సార్ అన్నిసార్లు ఎక్కుతాడు దిగుతాడు అని అంటే నేను చెప్పిన ఆయనకేమి పెద్ద వయసు ఏం లేదు, చాలా ఎవరొస్తుందిగా సర్వీస్ చేస్తాడు, సర్వీస్ లేక ఊపవుడు అని చెప్పినాను. కాబట్టి దేవుడి కృప చాలా బ్యూటిఫుల్ గా హౌసెస్ ఏర్పాటు చేయడం మా టైంలో అది జరగడం. రాజ్ కుమార్ కూడా ఐ అప్రిషియేట్ ఇంజనీర్ రాజ్ కుమార్ చెప్పినట్లుగా ప్రతిదీ కూడా నమ్మకంగా ఏది కూడా. తర్వాత రవి కదా, రవి రాజ్ కుమార్ అసిస్టెంట్ రవి అని వాళ్ళు ఎంతో శ్రమ చేసి ప్రతిదీ నమ్మకంగా చేసినారు. అది దట్స్ వాట్ ఐ అప్రిషియేట్. ప్రతిదీ కూడా రేట్ విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ మమ్మల్ని తీసుకుపోయి ఆ సప్లయర్స్ తో మాట్లాడించి డైరెక్ట్ గా వాళ్ళకే చెక్స్ ఇచ్చినాం. ఎవరి దగ్గర మేము ఇవి తెచ్చినామో సరుకులు కానీ సిమెంట్ కానీ టైల్స్ కానీ చెక్క కానీ వాళ్ళకే డైరెక్ట్ గా చెక్కులు ఇచ్చినాం. అయితే అమౌంట్ అంతా ఆయన ఎస్టిమేషన్ కిందకి వస్తుంది. ఎస్టిమేషన్ దాటి మేము ఏదైతే చేయించినామో దానికి ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సి వస్తుంది. దానివలన మరి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుంది. అది మీరందరూ కూడా గమనించాలి. మరి దేవుని కృపను బట్టి ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకుందాం. మరి పాస్టర్స్ ఈ గృహాలలో ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో మరి వారు జీవించాలని, దేవుని పరిచర్య ఇంకా ఘనమైన పాత్రలుగా వారు వాడబడాలని అభినందిస్తూ ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ గ్రీటింగ్ చెప్పినట్టు ప్రభువునందు ప్రియమైన వేదిక మీద ఉన్న సంఘ కాపరులు, సంఘ స్టాండింగ్ కమిటీ వారు, పెద్దలు, హాజరైనటువంటి సంఘస్థులు, మీకందరికీ ప్రభు నామమున ఈ మధ్యాహ్న కాల దీవెనలు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వెంచర్ గురించి అనే యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ ఇవన్నిటి గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పిన వారంతా కూడా ఎలాబొరేట్ గా
సంజీవరావు గారు ఇంకా ఎలాబొరేట్గా మనకు తెలిపి ఉన్నారు. అది ఇది నిజంగా ఇది దేవుని సిద్ధమే. ఎందుకంటే దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు ప్రారంభమైంది కాదు, అది దాదాపు 20 సంవత్సరాల క్రితమే అప్పుడు పెద్దలు ఉన్నారు. అప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలా, ఒక కమిటీ హాల్ అవసరం ఉంటుంది అని చెప్పి ప్లాన్ వేసినారు. మరి ప్లాన్ వేస్తూ కమిటీలు కూడా ఏర్పాటు చేసినారు ఆ కాలంలో. తర్వాత కమిటీలు వేసి మరి ఎందుకో మరి వారి మధ్యలో సఖ్యత కుదరలేదు, మరి ఏమో కానీ అది కంటిన్యూ అవుతా ఉంటుంది. కమిటీ మారడం, తర్వాత ఇది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 2010-11 ఆ మధ్యలో కీర్తిశేషులు ఏ ప్రకాశం గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈ ప్రపోజల్ వచ్చింది. స్టాండింగ్ కమిటీ వారికి అధికారం మీరే కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పినారు. అప్పుడు మేము మా పీరియడ్లో మొదలు పెట్టాలని అనుకున్నాము, కానీ అది జరగలేదు. కానీ ఒక గెస్ట్ హౌస్ ఉండేది, రెస్ట్ హౌస్, అది మాత్రం పడగొట్టగలిగినాము. పడగొట్టి అక్కడ బాత్రూమ్స్ అవన్నీ కట్టడానికి మార్గం సరళం చేసినాం మేము. మరి దేవుని చిత్తం ప్రకారము మళ్ళీ 2011-12 కదండి, ఆ మధ్యలో మరి గత స్టాండింగ్ కమిటీ వాళ్ళు ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ కింద ఇవన్నీ కూడా జరిగింది. డెవలప్మెంట్స్ అన్ని బాగా జరిగింది. మళ్ళీ దేవుని మహాకులు ఇదంతా కూడా మన పెద్దలు చెప్పినట్టే దేవుని అప్పటి నుంచి కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు కమ్యూనిటీ హాల్ వరకు. బట్ ఇప్పుడు కూడా ఈ డెవలప్మెంట్స్ ఆల్సో డెవలప్మెంట్స్ కాబట్టి మనం ఈ యొక్క డెవలప్మెంట్స్ ప్రజెంట్ స్టాండింగ్ కమిటీ వారు మరి శ్రద్ధతో ప్రస్తుతం మరి స్టాండింగ్ పాస్టరైజెస్ అవి చాలా ఇంపార్టెంట్ అని తెలుసు. మరి వారికి గృహాలు నిర్మించి ఉన్నారు. మరి ఆ ముందు కూడా కమ్యూనిటీ హాల్లో చిన్నది మీటింగ్ హాల్ అది కూడా ఏర్పాటు చేసినారు. ఇవన్నీ దేవుని కృపను బట్టి ఈ యొక్క అమ్యూనిటీస్ అన్ని మనకు దేవుడు కల్పించినాడు. కాబట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండవలను. మరి నేను ప్రస్తుత స్టాండింగ్ కమిటీ వారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. మరి ఈ గృహాలలో నివసిస్తున్నటువంటి సంఘ కాపాడులు దేవుడు వారిని ఆశీర్వదించి ఎలాంటి దైత్య శోధనలకు గురి కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించి మరి వారు అక్కడ ఉన్నంత కాలము ఈ యొక్క పాసరేజెస్ ఉపయోగించుకుంటారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇంకొక సంగతి, చిన్న సంగతి చెప్తాను. మరి మన సంఘ కాపరి గారు అయినటువంటి ఎస్ఎన్ జీవన్ గారికి మరి ఆనరబుల్ డైరెక్టరేట్ ప్రజెంట్ చేసినారు. సంఘ చరిత్రలో నాకు తెలిసిన వరకు గత 60 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. సంఘ చరిత్రలో పాస్టర్గా పనిచేస్తున్న వారు అంత పెద్ద ఏజెన్సీ కళాశాల ద్వారా డాక్టరేట్ పుచ్చుకోవడం ఇది మొట్టమొదటిసారని, ఫస్ట్ టైం. అది కూడా ఇది దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత. అది కేవలం మన ప్రజలు ఆరాధ్య సజీవరావు గారు, ఏసీజీసీ చైర్మన్ గారి ఆశీస్సుల ద్వారా మన సంఘం మీద ఉన్నటువంటి ప్రేమలో ఈ యొక్క అవకాశాన్ని కల్పించినాడు. దేవుడు వారందరినీ కూడా వారి సేవలను ఇంకా ఆశీర్వదించి అనేక విధాలుగా విస్తరింపచేయాలని కోరుతూ తర్వాత మరియు ఇద్దరు సంఘ కాపాడులకు బెస్ట్ విషెస్ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. జయకుమార్ గారు కరెక్ట్ 2 నిమిషాలు. నలుగురిని 6 చెప్తున్నారు దయచేసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 నిమిషాలు చెప్పుకున్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దేవుడు అద్భుత కార్యాలను మన సంఘంలో అనేకంగా చేసి ఉన్నాడు. నిజంగా
దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. మనమంతా ఐక్యతలో ఉన్నందుకే ఇవన్నీ సాధ్యమైనాయి. ఇక మీదట కూడా ఇదే ఐక్యత కలిగి మనం సంఘ అభివృద్ధి కొరకు, సువార్త కొరకు మనం చాటి చెప్తూ ఉన్నాం. మన మిషనరీస్ మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేస్తూ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే వారి తాతున్నాయి. కాబట్టి వారికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అని అంటారు. మరొకసారి సంఘాన్ని మీరందరూ ప్రేమించారు. మా సంఘ కాపులందరూ మరొకసారి ఈ స్టాండింగ్ కమిటీ వారికి, గత స్టాండింగ్ కమిటీ వారికి ప్రత్యేకంగా చప్పట్లు కొడదాము. వారు చూపించిన త్యాగపూరితమైన ఈ మహోత్తరమైన బిల్డింగ్స్, ఇది నాకు తెలిసి ఇజ్రాయెల్ సార్ దగ్గర నుంచి ప్రారంభించబడింది. కడుతూనే ఉన్నారు. పడగొట్టారు, కడుతున్నారు, పడగొట్టారు, కడుతున్నారు. బట్ ద షేప్ హ్యాస్ కమ్ నౌ. బట్ దేవుడు దీవించాడు, ఆశ్రయించాడు. ఇంతవరకు సంజయ్ రావు సార్ చెప్తూ వచ్చాడు. అలపరగని యోధుడు ఎవరంటే మా ప్రెసిడెంట్ గారు. ఆయన ఎట్లా అంటే అమ్మగారు కూడా అమెరికాకు పంపించి ఈయన అక్కడ ఉన్నాం. ఇద్దరు కూడా పోకుండా ఒకరోజు ఈ నుంచి మేము 3 గంటలకు వెళ్ళాం. 3 గంటల ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అన్నకు ఫోన్ చేసిన, అన్న ఆడంటే నిద్ర వెళ్ళకపోయి ఎప్పుడు వచ్చిన మళ్ళీ అంటాడు. అంటే 3:30 కల్లా హీ వాజ్ బ్యాక్ ఇన్ ద చర్చ్. ఇమాజిన్ హౌ మచ్ ద కన్సర్న్ హీ హ్యాస్ టు బిల్డ్ ద హౌసెస్ ఆఫ్ పాస్టర్స్. అక్కడ దేవుడు వారి కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రయించగాక. దట్ వాజ్ ద ఓన్లీ రీజన్ ఐ థింక్ హీ స్టేట్ బ్యాక్. ఈస్ టేకింగ్ 1 month లీవ్. దేవుడు ఆయన దీవించి ఆశ్రయించాలా, ఆరోగ్యంగాను ఆశీర్వాదంగాను. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీగా ఉంటాడు. స్టిల్ ప్రతిసారి ఈస్ బ్రింగ్ జస్టిస్ టు ఇండియన్స్, జస్టిస్ టు చర్చ్ అండ్ టు ఆల్ ద పీపుల్ అరౌండ్. ఎంత మేనేజ్ చేస్తున్నారంటే ఎస్టీబీసీలో ఆయన తర్బీదు చాలా గొప్పది, సంఘంలో తర్బీదు ఆయన గొప్పది. ఏ కార్యక్రమం పట్టుకుని మేము ఉన్నప్పుడు ఉంటాడు సార్. అది మాకు ఆశ్చర్యం. బట్ దేవుడు వారి దీవించి ఆశ్రయించగాక. మరొకసారి సంఘము నన్ను ప్రేమించింది. పెద్దలు డాక్టర్ ఆర్ఎన్ సజ్జర్ గారు ప్రేమించారు. డిడి అయిన తర్వాత డస్ట్ను పట్టుకున్నాను నేను. అంటే డస్ట్ కానుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. టు నో ద రూట్స్ ఆఫ్ ద చర్చ్. దేవుడు దీవించి ఆశ్రయించగాక. చివరిగా ప్రార్థన ఆశ్రమత కార్యక్రమం గురించుకుందాం. అంత పూర్వము మన సంఘ సెక్రటరీ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ కొనుకొచ్చినాం. తర్వాత మన సెక్రటరీ గారు అప్రిషియేట్ చేస్తాను. చూడండి ఆయన డ్రెస్ చూడండి. డ్రెస్ కోడ్ ఈస్ వెరీ యూనిక్. ఈజ్ రెడీ టు సర్వ్. నిన్నటి దినము నేను చాలా బాధపడినా నాకు చెప్పలేదని నిన్న ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసినాడు సంఘ సెక్రటరీ గారు. గోంగూర ఒలుస్తూనే ఉన్నారు. పుండుకూర పండగ చేసినాడు. అందుకని పుండుకూర డ్రెస్ కూడా వేసినాడు ఆయన. కాబట్టి పుండుకూర కాదు, అన్ని తినండి. దేవుడు దీవించి ఆశీర్వదించాక. గాడ్ హస్ వెరీ స్పెషల్ గిఫ్ట్స్ ఇన్ ద కోర్స్ తెలుగు చర్చ్. సంఘంలో ఎందుకో కమిటీకి వస్తూనే వాళ్ళకు నిపుణతలు, ఆయుధాలు ఎట్లా వస్తాయి. దే వర్క్, దే రన్ అరౌండ్, దే గో అరౌండ్. ఆ తర్వాత మేము ఇంతవరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసము బాగలేరు సార్, మా రాబర్ట్లే గారు బాగలేరు, లక్ష్మణ్ సార్ బాగలేరు. స్టేజ్ మీదకి వచ్చినాడు. మేము ఆశ్చర్యమైన చూసాం. ఆయన రివైవ్ అయిపోయాడు. హీఈస్ రన్నింగ్ టు ద చర్చ్. స్టేజ్ మీదకి డైరెక్ట్ వచ్చాడు. అక్కడ దేవుడు ఆరోగ్యమును ఆశీర్వాదం ఐశ్వర్యం కోరుకుంటూ దేవుడు దీవించి ఆశీర్వాదం కాక. సంఘ సెక్రటరీ గారు దయచేసి సంఘ కాపరి అనిల్ కుమార్ సంఘ గారు కూడా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. సభాధ్యక్షులు డాక్టర్ ఎస్ఎస్ జీవన్ పాస్టర్ గారు, చేసినటువంటి సంఘ పెద్దలు, ప్రెసిడెంట్ అండ్ సంఘానికి అంతటికీ మరొకసారి వ్యక్తిగతంగాను మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పరిచయం గురించి ప్రార్థన చేస్తుండండి. ఇక ముందు మనటువంటి పరిచయం కలిసి దేవుడు మహిమార్థమై ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక సంఘ కాపర్లకు, సంఘ పెద్దలకు, అందరికీ కూడా రావాలని తెలియజేస్తూ స్పెషల్ థ్యాంక్స్ టు. మరి ముఖ్యంగా దేవదేవాలకు చాలా వందనాలు. ఎందుకంటే చాలా ర్యాపిడ్గా ఇది మనకైతే స్టార్ట్ అయింది, కంప్లీట్ కూడా అయింది. మొన్ననే మనం అందరం కూడా సంఘ పెద్దలందరూ కూడా అందరి సహకారంతో, అని మీకు గుర్తుందో లేదు, చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు
ప్రతి ఒక్కరు ప్రతి ఇటుక వేసి ఇట్లా నేను స్టార్ట్ చేసినాను. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఒక్కొక్క ఇటుక వేసి ఒక ఫోటో దిగినారు. మరి అది ఉన్నాయి, తర్వాత కూడా మేము డిస్ప్లే చేస్తాం. వీళ్ళైతే లింకన్ ఆ రోజే అన్నాడు ఒక్కొక్కరు కడిగించి ఇంటికి పంపిస్తాం అన్నాడు. చూసాం, అది కూడా వీళ్ళైతే ఖచ్చితంగా వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మరి ఎస్పెషల్లీ మన సంఘ ప్రెసిడెంట్ గారికి, సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ కలెక్టివ్ వర్క్ ఇంత వర్క్ జరిగింది. ఏ ఒక్క ఇద్దరు కూడా ఒకరు డిసప్పాయింట్మెంట్ అంటే కూడా తాగినా కూడా ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాదు. అంతేకాకుండా పాస్టర్స్ కి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంజనీర్ రాజకుమార్ గారికి, మరి బృందానికి, ముఖ్యంగా డీకన్ డీకనస్ వీళ్ళు కూడా మన సంఘ పరిచర్య పరంగా వాడమన్నారు. ఆల్ వింగ్స్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జరిగిన ప్రతి ప్రోగ్రామ్ లో కూడా నేను నిజంగా చెప్పాలంటే నిన్నటువంటి ఒక పండగ వాతావరణం చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మేము మనం ఇల్లు కట్టుకొని ఎంత సంతోషంగా గృహప్రవేశం చేస్తుంటామో మన మాస్టర్ గృహప్రవేశంలో మనం అంత సంతోషంలో పాల్గొస్తున్నందుకు మరొకసారి అందరం తెలియజేస్తూ, మరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వచ్చేసి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాము. ఇంకా చాలా మంది టెక్నికల్ గా పిల్లలు, యవనస్తులు నిజంగా చెప్పాలంటే కింద ఒక రద్దీ వాతావరణం ఉంది. అసలు తిరునాళ్ళలో నేను ఎప్పుడు చూడని తిరునాళ్ళని అంత అయిపోయిన తర్వాత భోజనాలు అన్నారు. మన ప్రెసిడెంట్ గారిని అందరినీ పర్మిషన్ అడిగి నేను వెంటనే ఆశీర్వాదం అయిపోతేనే సెల్లార్లో భోజనాలు స్టార్ట్ చేసినాను. ఆ కమ్యూనిటీ అయిపోతేనే అక్కడ భోజనాలు స్టార్ట్ చేసినాను. ఇప్పుడు ఇక్కడ మన పైకి వస్తే ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేయాలి. అయినా కూడా రద్దీగానే ఉంది. నేను ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న మాట చెప్పాలని, ఇద్దరు పాస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కీర్తన నుండి 568వ కీర్తన ఆశీర్వాదాలు మన సంఘం కాపాడు కుటుంబాలకు చెందాలని ప్రేమగా ఆహ్వానిస్తాను. యాక్చువల్గా ఈ పాట నా కుమారుడు యేసు నుండి పాడి పంపించినాడు. అది నేను మన చర్చి గ్రూప్ లో నేను ఫార్వర్డ్ చేస్తాను. చాలా అర్థవంతమైనటువంటి పాట. నూతన గృహాలకు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు 568. మరి నా కుమారుడు కూడా మరి వందనాలు తెలియజేస్తుంది. ఎందుకంటే 2-3 సార్లు వాడి ప్రాణాలంతా ఇక్కడే ఉంది. బికాస్ ఆఫ్ మైసాన్ అని చెప్పడం లేదు, వాడు ఎప్పుడేమన్నా కూడా వాయిస్ తక్కువ వస్తుందని కూడా నాకు ఫోన్ వస్తుంది. డాడీ యూట్యూబ్ లో మీరు ఏం చూస్తుంటారో నాకు లైవ్ సరిగ్గా వస్తుంది, అక్కడేది లేదు ఇక్కడేది లేదు. అంటే పిల్లలు చర్చిలో పెరిగినారు, చర్చిలో ఆశీర్వాదం, చర్చిని ప్రేమిస్తారంటే. నేను పురుషులు అమెరికా నుండి ఫోన్ చేసినాను, ఏమన్నా ఇంట్లో ఎంతమంది కూర్చున్నారు, తోటకూరలు కూరగాయలు వస్తున్నారు అంటే అందరూ మన చర్చి సాఫ్ట్వేర్లో ప్రాణాలంతా ఇక్కడే కొట్టుకుంటున్నాయి. మరి ఈ సంఘంలో ఏం మ్యాజిక్ ఉందో ఏమో దేవుడు మరి పెద్దలకు ఇచ్చినటువంటి ఒక లెగసీ ఆఫ్ దిస్ మ్యాజిక్ మనమందరం కూడా ఈ సంఘంలో పార్టిసిపేట్ అయినందుకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మనం వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయినట్టునే మరి ప్రార్థన. Greetings to you all in the most exalted name of our Lord and Savior Christ Jesus. I congratulate the pastors of CC Church as they are entering into the new homes, and I also congratulate the members of Standing Committee and all the church members for the beautiful construction of the parsonage. On this special occasion, I want to dedicate a song, the song number 568 from the Andhra Christava Kirtanalu book. Let us sing this song. దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా, దీవించు మీ గృహము దేవా పుత్రుల మంచి, దీవించు మీ గృహము దేవా పుత్రుల మంచి, స్తవారంబుగా వెలసి సత్యకాంతుల బరుపా, దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా, నీవే గృహమునకు నిత్యా తలపతి వంచు, నీవే గృహమునకు నిత్యా తలపతి వంచు, నీవేల నీ మనసు నెరిగి జీవింపగా, దీవించు దేవా నీ బిడ్డలను, దీవించు దేవా.
సంభాషణల వేళ సన్నిహితుడ నీకు సంభాషణల వేళ సన్నిహితుడ నీకు సంబారంబును గూర్చు సద్వాకులను బలుగా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా భోజన సమయమున బూరి ప్రేమతో నిన్ను భోజన సమయమున బూరి ప్రేమతో నిన్ను పూజ్యుడౌ యదితిగా పూజా సల్పుచు విలువా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా ఇరుగు పొరుగులనెల్లా పరివారి వలెగాక ఇరుగు పొరుగులనెల్లా పరివారి వలెగాక పరమాత్మ నీ సుతుల వలె జూచి ప్రేమింప దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా అనుదీన ప్రార్థన లందు శ్రద్ధ భక్తు అనుదీన ప్రార్థన లందు శ్రద్ధ భక్తు లను చూపి క్రైస్తవయను భావంబులనుందా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా క్రైస్తవ గృహ విధులి గృహమున నెరవేరా క్రైస్తవ గృహ విధులి గృహమున నెరవేరా విస్తారమగు కృపను వీరాలందరి కొసగి దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఆయురారోగ్యంబు లాత్మైశ్వర్యములిచ్చి ఈయుర వీరునికింపగు సాక్ష్యమునియా దీవించు దేవా నీ బిడ్డలను దీవించు దేవా అన్ని మాట్లాడిన తర్వాత లక్ష్మణ్ సార్ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. ఈ రోజు నేను ఏమంటే నా జీవితంలో అంతా కట్ చేసేస్తాను సార్. వేదిక నడిపిస్తున్న దైవజనులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, సంఘ పెద్దలకు, స్టాండింగ్ కమిటీ వారందరికీ, వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మా పెద్దలు సంజయరావు సార్ గారు బాగా అన్ని చెప్పినారు, కానీ అది వంట గురించి కిచెన్ గురించి చెప్పలే. ఆ కిచెన్ గురించి మా ప్రెసిడెంట్ గారు ఎంత తాపత్రయపడ్డారంటే ఇది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇట్లా ఉంటుంది, అదొకటి. తర్వాత ఏం సార్ డబ్బులు ఇప్పుడు అలాగే చెక్కులు ఇవ్వాలా, ఇలా చెక్కులు ఇవ్వాలా, ఎట్లా సరే చేద్దామే సార్. ప్రజెంట్ గా ఇప్పుడు అన్ని పనులు అయిపోయాయి. ఇంత ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ గా ఎస్బీ అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి, కరెంట్ అకౌంట్ లో 2-3 ఉంటాయి అంతే. అది వదిలేస్తే ఏమీ లేదు. కాబట్టి సంఘస్థులందరూ తర్వాత పనులకు అందరూ సహకరించారు. మరి సంఘస్థులందరూ బాగా ఇస్తున్నారు, దాంట్లో ఏమీ ఇది లేదు.
మేము కూడా కన్సిడర్ కూడా ఈ కన్స్ట్రక్షన్ పేమెంట్స్ అంతా చెప్పుల పైన ఇచ్చినామండి. క్యాష్ ఏ మాత్రం ఇవ్వలేదు. కొన్నిసార్లు ప్రెసిడెంట్ గారు ఏం సార్ క్యాష్ ఇద్దామంటే క్యాష్ వద్దే వద్దు సార్, ప్రెసిడెంట్ చెక్కే ఇవ్వాలా అనేది వాళ్ళు ఇల్లారేపు కారు మాట్లాడే అయినా కానీ అనేది చెప్పులు క్యాష్ మాత్రం వాళ్ళు చేయలేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎవరైనా వెరిఫై చేసుకుంటే కూడా చెప్పులో అన్ని చెక్స్ దాకా ఇంటది కాబట్టి దాంట్లో ఏం రాబెట్టేది ఏం లేదు, ఏం చేసేది ఏం లేదు. అదొకటి. ఇంకా మా సంజీవ సార్ చెప్పినట్టు ఒకటే పడుకు ప్రెసిడెంట్ గారు ఏం సార్ అది చేయాలా ఇది చేయాలా అదేమైంది ఇదేమైంది అని చెప్పేవాడు అనమాట. సంజయ్ సార్ అంటే వాయిదాన్ని అటు జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయి ఏం చెప్పినట్టు కొన్ని విషయాలలో టేకు ఈ ఫ్లోరింగ్ విషయంలో కొంచెం డబ్బులు ఎక్కువైనాయి. కాబట్టి సంఘస్థులందరూ ఈ విషయం దృష్టిలో ఉంచుకొని చెప్పిన ఇది చట్టాలు కొంచెం విలువగా ఇవ్వాలని యేసునామములో ప్రార్థిస్తూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ గురించి. థ్యాంక్ యూ సార్. మేము ఇంతవరకు మాటలు చెప్తున్నాం కానీ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ. అన్సంగ్ హీరోస్లో బట్ బిహైండ్ ద సీన్స్ మా ప్రెసిడెంట్ గారు లేనిది ఏది ఇక్కడ జరగలేదు. ఈజ్ ఓన్లీ సోల్, ఓన్లీ మ్యాన్, వన్ అండ్ ఓన్లీ హీరో ఆఫ్ దిస్ గ్రేట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పాస్టర్స్ హౌసెస్. కాబట్టి మా పాస్టర్ హీరోను ఆయన సన్మానించదలుచుకున్నాం. వారు ముందుకు రాసిన కోరుకోవచ్చు. దయచేసి ఇది లాస్ట్ మినిట్లో మనకు చెప్పకుండా చేసిన ఒక ప్రోగ్రామ్. ఇది యాక్చువల్గా థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన. కూర్చోండి సార్ చూడండి సార్. ఘనదేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన ఈ యొక్క సమయాన్ని సంఘానికి మీరు దయచేస్తారు. నీకు స్తోత్రాలు. మరి సంఘ పరిచయలు భాగంగా పార్సనేజెస్ ప్రభావ మరి నిర్మించటకు మరి మినీ కమ్యూనిటీ హాల్ బట్టి కాన్ఫరెన్స్ హాల్ బట్టి తదితర నేను ఈ యొక్క ప్రాజెక్ట్స్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సంఘ కమిటీ వారికి పరిచినటువంటి దర్శనం భారం ఎంత గొప్పది ప్రభావ. మీ కృప అడుగడుగున వీరికి ప్రసాదిస్తూ ఈ నిర్మాణం అంతట్లో మీరు చేయుతనిచ్చి సహాయపడి దీవించిన రీతిని బట్టి వందనాలు ప్రభా. ఇంజనీర్ని బట్టి మరి మేస్త్రిని బట్టి వర్కర్స్ అందరిని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ చేరవలసినటువంటి ప్రియులందరి ప్రార్థన వారి యొక్క సహకారం ప్రభు ఎంతో గొప్పదని గుర్తిస్తూ వీరిని కూడా మీ కర్మలలో భద్రపరిచి దీవించమని మేము ప్రార్థించేస్తాం. ఇప్పుడు వెళ్ళి ఆయన పార్సనేజెస్ అండ్ కమ్యూనిటీ మినీ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ కొరకు వెళ్తుండగా మీరు కృప చూపించి దీవించమని సంఘాన్ని గొప్పగా విస్తరింపచేసి రానున్న దినాల్లో ఇంకా అనేక మందికి ప్రభావ మీ యొక్క సువార్తను పంచుకుంటూ అనేక మంది ప్రభువులు స్థిరపరిచేటువంటి సంఘంగా ప్రభు కొరకి అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి సంఘంగా మీరు దీవించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి సకల ఆశీర్వాదాలు ఇక్కడ చేద మనందరి పైన సంఘమంతటిపై ఇప్పుడు సదాకాలం తోడేంటిది కాక. ఆమేన్. ఒక్క నిమిషం అండి. మా స్టాండింగ్ గ్రౌండ్ మెంబర్లు ఇద్దరు సంఘ కాపర్లకి మొక్కలు ఇస్తానండి. మా స్టాండింగ్ గ్రౌండ్ అక్కడ అవకాశం ఉండదు, ఇక్కడే చేసేస్తాం. నిలబడి సార్ స్టాండింగ్ గ్రౌండ్. అమ్మ బుకేస్ మీరు రాష్ట్రాలకు ఇవ్వండి. స్టాండింగ్ గ్రౌండ్ సార్ దయచేసి ఇచ్చేయండి అమ్మా.
సంఘ కాపురాలను నిర్వహించడానికి మన అవకాశం ఉండదని చేస్తున్నాం. ఓకే ఇద్దరికి ఓకే. రాజ్ కుమార్ని కూడా మేము ఒకే ఇచ్చి సన్మానించాము. ఓకే తర్వాత రాష్ట్రం అంతా అయిపోయిన తర్వాత On this special occasion, I want to dedicate a song, the song number 516 from the Andhra Pradesh Kirtan book that sings. ఓకే సార్ అక్కడికి వెళ్దాము. సంజీరావు పిలుస్తాం. ఓకే దయచేసి ఈ బైక్ తెస్తారా ప్రకాష్ అక్కడికి హ్యాండ్ బైక్ వస్తారా? రక్షణ దుర్గము మన ప్రభువే మన ప్రభువే మహనీయుడు ఘన మహాత్మ్యము గలరాజు భూమ్యాగారపు లోయలు భూదరసికరము ఆయనవే సాధించి పారుదము రక్షణ దుర్గము మన ప్రభువే. పాస్కల్ ప్రకాష్ గారి కంటే రావాల్సిందిగా మనం చేస్తున్నామండి. తీసుకోండి దయచేసి ఇక్కడ ప్రేయర్ చేయాలి. పరిశుద్ధ గొప్పదేవ మహనీయుడానికి స్తోత్రాలు. గొప్ప ఈ యొక్క కన్స్ట్రక్షన్ మా ప్రభావం మీరు అనుగ్రహించి వారి కూడుకున్నప్పుడు మీరు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు కూడా నియమిస్తూ తమ శిలాహంకాన్ని ఓపెన్ చేస్తూ నేను చూస్తుండగా నా కృపాకాపులు కనిపించి కనపరుచుకోండి. ఓపెన్ చేస్తున్నాను చెప్పలు కూడా నివాసం ఎంత రమ్యములు కీర్తన వివరాలు ఓ సెంటికే దగ్గర సంఘము కర్నూలు డాక్టర్ WS సెంటినరీ బ్లాక్
సంఘ కాపుల నూతన గృహంలో ప్రారంభోత్సవము తేదీ 27/4/27 ఆచారం మధ్యాహ్నం 12 గంటలకు సంఘ కాపులు స్టాండింగ్ గారికి పెద్దలు అతిథి. నెక్స్ట్ పాస్టర్ ప్రొఫెసర్ ప్రార్థన చేస్తారు. రెవరెండ్ అనిల్ కుమార్ సామల్ గారు గృహమును మన సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీనిధులు గారు ఓపెన్ చేస్తారు. ఈ పరికరమైన నామంగా మా సంఘంలో సంఘ కాపాడులకు మీరు దయచేసి రైతులను బట్టి మీ పరిశుద్ధ నామంలో చెల్లిస్తూ మీ కుటుంబంలో మరి అనిల్ కుమార్ శామిల్ గారిని ఆశ్రయించి జీవించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబంలో కాకుండా భద్రపరిచి మరించండి. ఈ గృహం నా ప్రభావ మన మీద కట్టబడినటువంటి ఇల్లు వల్ల నా ప్రభావ నేను నా ప్రభావ నిత్యము చూపమని వెంటనే దీవెన ఆశీర్వాదం ఈ గృహంపై సమృద్ధిగా కుమ్మరించి జీవించమని వేడుకుంటూ ఈ కొద్ది
ఆరోగ్యంతో ఆశీర్వాదాలతో సమాజం ప్రార్థన చేస్తారు పెట్టినారే లోపల లోపల పరిశుద్ధ దేవత మా తల్లి దైవం మా నాయన ఈ అపారమైన ప్రేమ దయ చేసుకోవడానికి మన సంఘములకు సంఘ కాపులకు గృహాలను ఏర్పాటు చేసి వంట గృహముగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ గృహము ఆతిథ్యం ఇచ్చే గృహంగా మరి పిల్లలను ఎంతో మంది జీవనకరంగా ఆశీర్వాదకరంగాను సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి మరొక పార్టిసిపేట్స్ మాకు ఓపెన్ చేస్తాం. దయచేసి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మంచి ఛాన్స్ విన్నారు కదా, వెంటిలేషన్ బాగుంది. మరి మన ఓపెన్ చేయడానికి సిద్ధంగా హౌస్ డెడికేషన్ లో వాళ్ళందరినీ ఈ ప్రాంతానికి రావాల్సిన శ్రీ జి సంజయ్ రావు గారిని దయచేసి రావాల్సిందిగా ప్రెసిడెంట్ గారు కోఆపరేటివ్ మెంబర్ ఇద్దరు సెక్రటరీ గారు శ్రీ ఎం జాన్సన్ గారు కూడా ఈ రిబన్ కటింగ్ లో వారి పేరుతో ఆహ్వానిస్తున్నారు. ప్లీజ్ డెడికేట్ చేస్తా ఉంటున్నాను. దేవుడు రాబోతున్నటువంటి శ్రీ అనిలందరినీ ప్రార్థించవలసిందిగా ప్రేమించి కాబట్టి ఆరోగ్యము బలము భద్రత సమాధానము శాంతి సమస్తం దయచేయడం ప్రార్థిస్తున్నాం ఆయన. మరి యేసయ్య మరి ఉన్నటువంటి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క పనులు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఇప్పుడు దయచేయమని ఈ కొద్ది రోజులు
మా ప్రభుత్వం రక్షణ ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలబడబ్బా, ముందు నిలబడండి. మధ్యాహ్న కాలంలో మరి రెవరెండ్ డాక్టర్ జీవన్ గారికి ఇచ్చినటువంటి గృహాన్ని నామాన ప్రతిష్ఠిస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరూ పాల్గొని చేసినందుకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. దయగల తండ్రి జీవన్ పాస్టర్ గారు వారి కుటుంబం ఈ యొక్క హౌస్లో నివసిస్తుండగా మీరు ఆశీర్వదించి కాపాడు నీ బండి రక్షణ జీవన వారిని ఈ మనవులు మా ప్రభువైన యేసుక్రీస్తు పెట్టుబడుకుంటున్నాం తండ్రి. Amen. Mention all the ladies. Right. Then be baby Elizabeth and also Sheikh. Yes. మీరే వారి తోడు
మరి ఈ పార్టీలు ఎస్ఎస్ జీవనరావు గారి కుటుంబంతో సహా ఒక ఫోటో తీసుకుంటారు. తర్వాత పక్కలో మన అనిల్ కుమార్ సాగర్ గారు వారి కుటుంబంతో ఫోటోగ్రాఫ్ తోటి క్లోజ్ చేసుకుంటాం. ఫస్ట్ ప్లీజ్ ఫోటోగ్రాఫ్. సరే కుటుంబ సభ్యులు వచ్చేసేయండి. అమ్మా కుటుంబ సభ్యులు మీరు బాగుంటారు, బాగా కనపడాలి. కుటుంబ సభ్యులు దయచేసి కుటుంబ సభ్యులు అది తర్వాత సన్మానం. అయ్యా కుటుంబ సభ్యులు ఫోటో ఫస్ట్ కుటుంబ సభ్యులు తర్వాత సన్మానం చేయండి. ఒకరి అమ్మ సార్ కై సరిగా తర్వాత అనిల్ కుమార్ సాగర్ గారి వారి గృహంలో కుటుంబ సభ్యులు వాళ్ళ ఫోటో తీసుకుంటారు. లేదంటే మేము మాట్లాడతాం. తర్వాత మా మినీ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ ఉంటుంది. తర్వాత వారి వారి ఫోటో ఇస్తారు సార్. హలో రండి అనిల్ కుమార్ సాగర్ గారు. మధ్యలో మిడిల్ ఓకే 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 ఎవరు హూ ఓపెన్ చేశారు అందరికీ ఇబ్బంది కట్టారు. ఆ పక్క వస్తా సార్ కింద పడే
మీతో పట్టుకో బాబు. సత్యవతి సేవలు వాడుకుంటున్నాను మీ నామకు నామంలో ప్రతిష్ఠిస్తూ గొప్పగా నేను దీవించుకొని ప్రజలను ఆశీర్వదించుకొని మరోసారి సంఘాన్ని కమిటీ వారిని సర్వదాన్ని పేరు దీవించుకొని స్తుతి ఘనత మీగా యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దాసులకు బిడ్డలకు ఇంజనీర్ కోరుకొని స్టాండింగ్ కమిటీ వారు పెద్దలు మేస్త్రి పనిచేసిన వారందరూ సంఘ సెషన్స్ సంఘంలో ఉన్న పరిసరం సదస్సులందరికీ బిడ్డలను సుధాకరం ఒక సైడ్ ఉండండి. నేను బోర్డు